నమస్తే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సమయం అంటే ఏమిటి? మనం రోజు, ఓ గంట, ఓ రోజు, ఓ సంవత్సరం అంటాం, కానీ అసలు సమయం ఎలా పనిచేస్తుంది? ఈ వీడియోలో మనం సమయం అనే అద్భుతమైన కాన్సెప్ట్ను తెలుసుకుందాం. సమయం అంటే ఏమిటి? సమయం అనేది ఒక మానవ నిర్మిత కొలమానం. ఇది సంఘటనలు జరిగే క్రమాన్ని కొలిచే ఒక మార్గం. ఉదాహరణకి, ఉదయం లేచే సమయం, స్కూల్ టైం, సన్సెట్ టైం ఇవన్నీ సమయాన్ని ఆధారపడి ఉంటాయి. సమయాన్ని ఎలా కొలుస్తారు? సమయాన్ని కొలవడానికి మనం సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు వాడతాం. ఇది ఎర్త్ రొటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. భూమి తన అక్షం చుట్టూ తిరిగే సమయం 24 గంటలు. అదే ఒక రోజు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయం 365 రోజులు. అదే ఒక సంవత్సరం. సమయం ఎలా మొదలైంది? సమయాన్ని కొలవడం కోసం మనిషి మొదటగా సూర్య ఘడియలు, సన్డయల్స్ వాడాడు. తర్వాత మెకానికల్ క్లాక్స్, క్వార్ట్స్ క్లాక్స్, ఇప్పుడు అటామిక్ క్లాక్స్ ఇవి నానో సెకన్లలో కూడా ఖచ్చితంగా సమయాన్ని చూపగలవు. సమయం ఒక భ్రమణ. ఐన్స్టైన్ చెప్పినట్టు, సమయం ఒక భౌతిక పరిమాణం. అది స్పేస్తో కలిపి, స్పేస్టైమ్ అనే కాన్సెప్ట్ను ఏర్పరుస్తుంది. వేగంగా ప్రయాణిస్తే సమయం నెమ్మదిగా కదులుతుంది, దీన్ని టైమ్ డైలేషన్ అంటారు. ఇది నిజంగా జరిగింది అని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ నిరూపించాయి. సమయం అనేది మన జీవితాన్ని మలుపు తిప్పే శక్తి. దీన్ని అర్థం చేసుకోవడం అంటే విజ్ఞానాన్ని పెంచుకోవడం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.